ట్రైన్ డ్రైవరు ట్రైన్ నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు స్పీడ్ గా. దూరంగా ఒక అమ్మాయి చావటానికి నిలబడి గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. జైల్లో పెడతారా ఆయన్ని? చట్టం అతన్ని శిక్షించమని చెప్తుందా? అమ్మాయిని దూరం నుంచి చూడగానే ట్రైన్ డ్రైవర్ కి ఇంట్లో ఉన్న తన కూతురు గుర్తొచ్చింది. అయ్యో పాపం, నా బిడ్డ లాంటిదే కదా, నేను ఇప్పుడు గుద్దుకుపోయినా నన్ను అడిగేటోడు ఎవడు? అక్కడ బ్రేక్ వేసాను అనుకుందాం. మహా అయితే పై అధికారులు నన్ను ఏమైనా సస్పెండ్ చేయొచ్చు, లేదా నా జీతంలో ఎంతో కొంత కత్తిరించవచ్చు. నేను మంచికి నిలబడి ఇప్పుడు ప్రాణం నిలబడితే పోయింది ఏమైనా ఉందా? రూల్ ఏమంటుందంటే, చట్టం ఏమంటుందంటే గుద్దుకెళ్ళిపోయేం పర్లేదు అంటుంది. కానీ ప్రేమ అంటుంది రే 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 తప్పురా, నీకు కూతురుంది కదరా, ఏ బాధతో వచ్చిందో అక్కడికి అపరా బండి అని మనసు లోపల ప్రేమ అంటుంది. ఆ ప్రేమకు బానిస అయిపోయి బండి ఆపేసాడండి. ఇప్పుడు ప్రయాణికులు తిట్లు తిడుతున్నారు. ఫోన్ వచ్చింది అధికారుల దగ్గర నుంచి, చెక్ చేసుకుంటారు ఎక్కడ ఆగింది. అరే నేను ఎవడాపన్నాడు బండి అక్కడ, ఎందుకు ఆపారు నువ్వు? యువర్ సస్పెండెడ్. చేసేసుకోండి, సస్పెండ్ ఏం పర్లేదు. సంతృప్తికి ఇంటికి వెళ్ళిపోతాడు. ఒక బిడ్డను బతికించాను. మనిషిని రక్షించాలనుకున్న వాడి ప్రేమ పరిచర్య ఆ విధంగా ఉంటుంది. యూదుని వలె ఉంటుంది. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడనైతిని.